అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ తెలంగాణకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం అనేది చూద్దాం. తెలంగాణకు సంబంధించి డిఎస్సికి ముందే టెట్ అని ఇవ్వడం జరిగింది. మే 20 నుండి జూన్ మధ్యలో పరీక్షలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినాడు. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి అని ఇవ్వడం అనేది జరిగింది. డిఎస్సి కంటే ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ కావడం జరిగిపోయింది అనే విషయాన్ని ఇచ్చినాడు. మే 20 నుంచి జూన్ 3 మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అనేవి జరుగుతాయి. సిబిటి టెస్ట్ అభ్యర్థులు school.edu.telangana.gov.in వెబ్సైట్లో ఈ నెల 20 నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ పూర్తి వివరాలు అనేవి ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకొని మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఈ నెల 27 నుంచి అంటే మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలియజేసింది. మరింత మందికి అవకాశం కల్పించేందుకు అని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల 29న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలు కావడం అనేది జరిగింది. ఇంకా డిఎస్సి రాయాలంటే ముందుగా టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తాజాగా టెట్ నిర్వహించకపోవడం వల్ల డిఎస్సి 2024కు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతామని బీఈడి పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడం అనేది జరిగింది. దీనిపై స్పందించిన సర్కారు డిఎస్సికి ముందే వీలైనంత త్వరగా మరో టెట్ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ నిర్ణయంతో డిఎస్సి రాసేవారి సంఖ్య భారీగా పెరగనుంది. ఇంకా 6 నెలల క్రితం నిర్వహణ అని ఇక్కడ ఇచ్చినాడు. టెట్లో వచ్చిన మార్కులకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీలో 20% వెయిటేజీ ఇస్తున్నందున దీనికి భారీగా డిమాండ్ అనేది ఉంది. అయితే గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన తెలంగాణ పేపర్ 1లో 82,489 మంది ఉత్తీర్ణత పొందగా పేపర్ 2లో 29,073 మంది మాత్రమే ఉత్తీర్ణులు కావడం అనేది జరిగింది. ఇదే సమయంలో గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్, ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పూర్తి స్థాయిలో సన్నద్ధత కాలేకపోయామని, అందువల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయనే విషయాన్ని ఇచ్చినాడు. డిఎస్సి విషయానికి వస్తే జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలను ఇచ్చినాడు. ప్రభుత్వం డిఎస్సి పరీక్షల తేదీలను ప్రకటించడంతో పాటు దరఖాస్తు గడువును పెంచింది. ఈ మేరకు జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించడం జరిగింది. అలాగే ఏప్రిల్ 4 వరకు ఉన్న దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగించామని ప్రకటించడం అనేది జరిగింది. తాజాగా టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పొడిగించడం అనేది జరిగిందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి బీఈడి డీఈడి చేసిన వాళ్ళందరికీ కూడా మరో అవకాశం అనేది ఉంది. కాబట్టి టెట్కు బాగా ప్రిపేర్ కండి. గతంలో క్వాలిఫై కాని వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అని ఇచ్చినాడు. సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కేటగిరీలో మేనేజ్మెంట్ ట్రైనీ E&M పోస్టులు 42, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ పోస్టులు 7, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ పోస్టులు 98 ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. ఇంకా గరిష్ట వయోపరిమితి 30 ఏళ్ళు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి అనేది ఉంటుంది. కాబట్టి కోసం మీరు ఒకసారి వెబ్సైట్ చూసి అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా గజిటెడ్ హోదాపై హర్షం అని ఇచ్చినాడు. అటవీ శాఖ సూపరింటెండెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా గజిటెడ్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఎన్జిఓస్ ఫారెస్ట్ ఫోరం స్టేట్ యూనియన్ హర్షం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మంత్రిని కలిసిన వారిలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 దరఖాస్తు గడువు 2 రోజులు పెంచడం అనేది జరిగిందని ఇచ్చినాడు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే ఈ నెల 16 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరిలో జారీ చేసిన గ్రూప్ 1 ప్రకటనకు ఈ నెల 23 నుంచి కమిషన్ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాలని కొత్తగా విద్యార్హతలు పొందిన ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 2022లో జారీ చేసిన
గ్రూప్ 1 నోటిఫికేషన్కు 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025కు సంబంధించి ఉచితంగా కోచింగ్ ఇస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. 2024-25 వ్యవధిలో దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మహిళా అభ్యర్థులకు 33% సీట్లు, దివ్యాంగులకు 5% సీట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇచ్చినాడు. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏప్రిల్ 28వ తేదీన జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షలకు మించని వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. పూర్తి వివరాలకు మీరు ఒకసారి వెబ్సైట్ అనేది చెక్ చేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వివరాలకు అన్ని పని దినాల్లో 10:30 నుండి 5 గంటల వరకు ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా డిఎస్సి 2008 వారికి వేతనాలపై ఉపసంఘం ఇచ్చినాడు. టీఎస్కు సంబంధించి డిఎస్సి 2008 అభ్యర్థులకు సేవా నిబంధనలు, వేతనాల ఖరారు బాధ్యతలను మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు మధ్యంతర తీర్పు మేరకు డిఎస్సి 2008లో ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు ఒప్పంద నియామకాల కింద ప్రభుత్వ వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని ఈ నెల 12న జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు వారికి వర్తించే సేవా నిబంధనలు, వేతన ప్రక్రియ, ఇతర అంశాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో నిర్దేశించింది. వీలంత త్వరగా నివేదిక ఇవ్వాలని తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి పొరుగు సేవల సిబ్బందికి ఏటా 5% జీతాలు పెంచాలి అని ఇవ్వడం జరిగింది. పొరుగు సేవల ఉద్యోగుల ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, సీనియారిటీ ప్రకారం ఏటా 5% వేతనాన్ని పెంచాలని ఏపీ ఐకాస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరుతున్నారు. సచివాలయంలో గురువారం ఆర్థిక కార్యదర్శి చిరంజీవి చౌదరితో పొరుగు సేవల ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి ఆయన సమావేశం కావడం అనేది జరిగింది. ఆయన మాట్లాడుతూ పొరుగు సేవల ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని, జిల్లాల వారీగా ఒకే హోదా ఉన్న అందరికీ ఒకే వేతనం ఇవ్వాలి అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా వీఆర్ఏలకు వీఆర్ఓలుగా షరతులతో ప్రొబేషన్ అని ఇచ్చినాడు. వీఆర్ఏ నుంచి వీఆర్ఓ గ్రేడ్ 2గా పదోన్నతి పొందిన వారికి షరతులతో కూడిన ప్రొబేషన్కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. సర్వే శిక్షణలో ఉత్తీర్ణత పొందిన వారికి ఈ అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఇందులో ఉత్తీర్ణులు కాని వారికి కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఏపీ ఆర్ఓఏ ప్రభుత్వాన్ని కోరింది. అలాంటి వారు ఏడాదిలోగా సర్వే శిక్షణ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలన్న షరతుతో రెవెన్యూ శాఖ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ పరీక్షను ఏడాదికి 2 సార్లు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.